మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB 29 గా రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీ రోల్. మహేష్ బాబు పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా రాజమౌళి వీడియోను షేర్ చేయడంతో సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి ఎలాంటి లీక్లు లేకుండా జక్కన్న ఆయన టీం ఎంతో జాగ్రత్త పడుతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ళ గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో మూవీ టీంకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నటీనటులు సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు హీరోతో సహా సెట్లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మరో 2-3 చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్ను సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాల్సిందేనని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిపైన మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ప్రియాంక చోప్రాతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపైన మూవీ యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇటీవల రాజమౌళి చేసిన పోస్ట్కు మీమ్స్, ఫన్నీ వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.